మహారాష్ట్ర రాజకీయాల్లో రీఅలైన్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా బ్రిస్క్ స్పీడ్తో జరుగుతున్నట్టుంది. ఇద్దరు థాకరేలు కలవడం చూసాం కదా. ఇప్పుడు పవార్లు కూడా ఏకమవుతున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో అజిత్ అండ్ శరద్ పవార్ పార్టీలు రెండు కలిసి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? కూటమిగా గెలిచి గట్టిగా సంవత్సరం కూడా గాకమునిపే మహారాష్ట్ర రాజకీయాల్లో రీఅలైన్మెంట్ ఎందుకు వచ్చింది అంటే ఎస్ దెర్ ఈస్ ఎ రీజన్. బీజేపీకి సొంతంగా అధికారంలో కొనసాగేంత బలం ఉండేసరికి ఇక రాజకీయ భవిష్యత్తు లేదు బీజేపీతో ఉంటే అని పవార్ లాంటి వాళ్ళకి అర్థమైపోతా ఉంది. షిండేకి అయితే తిరుగుబాటు చేశాడు కాబట్టి సర్వభ్రష్టం అయిపోతుంది బీజేపీతో కూడా చెడగొట్టుకుంటే. అందుకని తప్పక మనసొప్పక ఉండాల్సిందే. పవార్ కానీ ఇటు రాజ్ థాకరే లాంటి వాళ్ళు కానీ ఉద్ధవ్ థాకరే లాంటి వాళ్ళు కానీ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కలిసి గనక 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి రిజల్ట్ సాధించింది కదా కాంగ్రెస్ కూటమి. అలాంటి రిజల్ట్ ని సాధించొచ్చేమో అనే ఆశే దీనికి కారణం. మరి భవిష్యత్తులో మహారాష్ట్ర రాజకీయం మారుతుందా? బీజేపీ పట్టు సడలే అవకాశం ఉందా?